జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు రాలిపోతుంటే కంగారు పడిపోతారు. జుట్టు తెల్లగా మారుతుందంటే హైరానా పడిపోతారు. తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెయిర్ డైలు, కలరింగ్లు వేసుకుంటారు. కొంతమంది ఈ మోడర్న్ యుగంలో స్టైల్ గా కనబడట కోసం కూడా జుట్టుకు కలర్ వేసుకుంటారు. కలరింగ్ లో కూడా వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వీటిని ఇంట్లోనే ప్రయత్నించవచ్చు లేదా బ్యూటీ పార్లర్ లో వేయించుకోవచ్చు. ఫ్యాన్సీ స్టోర్స్ లో మనం కొని తెచ్చుకునే ప్రొడక్ట్స్ మీద హెయిర్ కలర్స్ వేసుకోవడానికి కొన్ని డైరెక్షన్స్ మరియు ఇన్స్ట్రక్షన్స్ సూచించి ఉంటారు. వీటితో పాటు జుట్టుకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. మీరు ఎంపిక చేసుకునే హెయిర్ కలర్ బ్రాండ్ మీదే ఉంది అసలు రంగు, జుట్టు ఆరోగ్యం. మీ జుట్టు తత్వాన్ని బట్టి కలర్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకునే కలర్స్ లోని కెమికల్స్ కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా పనిచేస్తాయి, కొన్ని సందర్భాల్లో బలహీనంగా పనిచేస్తాయి. మార్కెట్ లో మనకు అందుబాటులో ఉండే హెయిర్ కలర్స్ లో అమోనియాను ఉపయోగిస్తుంటారు. ఇది హెయిర్ బ్లీచ్ కు ఉపయోగించే కెమిక్ ఏజెంట్. అమ్మోనియా జుట్టును మరింత డ్రైగా మార్చుతుంది, జుట్టు చిట్లడానికి కారణమవుతుంది. మీ జుట్టు అందంగా, గ్లాసీగా, షైనీగా కనబడటకు జుట్టు కలరింగ్ వేసుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే జుట్టు రంగు వేసుకున్నాక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు నిర్జీవంగా మరియు డ్రైగా మారుతుంది. దాంతో ఉన్న జుట్టు కాస్త నిర్జీవంగా కనబడుతుంది. జుట్టుకు రంగు వేసుకున్న మీరు కోరుకున్న జుట్టును మాత్రం పొందలేరు. కాబట్టి రంగు వేసుకున్నాక కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. జుట్టు రంగు వేసుకున్నాక ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందుతారు. షాంపూ. కలర్డ్ హెయిర్ కు ఉపయోగించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన సల్ఫేట్ లేని షాంపూను ఎంపిక చేసుకోవాలి. అలాగే షాంపూను ఎక్కువ ఉపయోగించకూడదు. షాంపూ ఎక్కువ వాడటం వల్ల కలర్ త్వరగా షేడ్ అయిపోతుంది. అలాగే నేచురల్ ఆయిల్స్ కోల్పోతాయి. డ్రై షాంపూ. షాంపూ లేనప్పుడు డ్రై షాంపూను ఉపయోగించాలి. వారంలో 2 సార్లు షాంపూ చేస్తే సరిపోతుంది. కలరింగ్ హెయిర్ కు ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. కలర్ త్వరగా షేడ్ అవ్వకుండా సహాయపడుతుంది. కండిషనర్. కలర్డ్ హెయిర్ కు ప్రత్యేకంగా తయారు చేసిన కండిషనర్స్ నే ఉపయోగించాలి. ఇవి ఇతర కండిషనర్స్ కంటే ఎక్కువ ఉపయోగపడతాయి. కలరింగ్ హెయిర్ కోసం తీసుకునే జాగ్రత్తలో ఇది ఒక బెస్ట్ కండిషనర్. ఇంట్లో తయారు చేసుకునే కండిషనర్స్. ఎఫెక్టివ్ గా, నేచురల్ గా ఫలితాన్నిచ్చే కండిషనర్స్. అది మనం ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకునే కండిషనర్ కలరింగ్ జుట్టుకి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అటువంటి కండిషనర్స్ లో మొయోనైజ్, పెరుగు, అలోవెరా, మరికొన్ని కొబ్బరి నూనె మరియు ఆలివ్ ఆయిల్ వంటివి కూడా కండిషనర్ లో ఉపయోగించుకోవచ్చు. ఆయిల్ ట్రీట్మెంట్. జుట్టుకు డీప్ గా కండిషనర్ ను అప్లై చేయాలి. కనీసం వారంలో ఒకసారైనా కండిషనర్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది హెల్దీ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. షేడ్స్. జుట్టుకు కలరింగ్ తో పాటు షేడ్స్ ను ఎంపిక చేసేటప్పుడు మన్నికైనవి ఎంపిక చేసుకోవాలి, లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అటువంటి వాటిలో రెడ్ కలర్ ఒకటి. కాబట్టి హెయిర్ షేడ్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ టెంపరేచర్. అలాగే హెయిర్ డై వేసుకున్న తర్వాత వేడి నీళ్లతో తలస్నానం చేసుకోకూడదు. వేడి నీళ్లు జుట్టుకు అంటిన హెయిర్ డై తెరుచుకునేలా చేసి డై తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హెయిర్ కు డై వేసుకున్న తర్వాత చల్లటి నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.